హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు భాగ్యలక్ష్మి రఘుపాత్రి ఛానల్. ఈరోజు ట్రెడిషనల్ అండ్ డివోషనల్ వీడియో ఒకటి మీకు చూపిస్తున్నాను. ఇక్కడ కుంకుమ గౌరీ నోము అయిందండి, మా వదిన చేసుకున్నారు. నోము ఎలా చేసుకున్నారు అనేది కొంచెం మీకు చూపిద్దామని వీడియో చేశాను, చూడండి. మార్నింగ్ దేవుని పూజ అంతా బాగా అలంకరించుకొని పూజ బాగా చేసుకున్నారండి. చూడండి దేవుని ఎంత బాగా అలంకరించుకున్నారో, చాలా బాగా అలంకరించుకొని ఇంకా అందరు ముత్తైదులు వచ్చారు. వాళ్ళందరికీ పసుపుతోటి కాలికి పసుపు రాసి పారాన్ని పెట్టి తాంబూలాలు ఇస్తున్నారండి. చాలా బాగా చేశారు. చూడండి, మీలో ఎంతమందికి కుంకుమ గౌరీ నోము గురించి తెలిస్తే కామెంట్ చేయండి. మన సంప్రదాయాలు అనేవి ఉంటాయి కదండి, అవి రోజు రోజుకి ఇంకా మర్చిపోకుండా నోములు వ్రతాలు అవి ఇలా చేస్తూ అందరికీ తెలియజేస్తుంటే నెక్స్ట్ వాళ్ళకు కూడా అర్థమవుతుంది కదా, అదన్నమాట. చూడండి, మా వదిన కాళ్ళకి పసుపు రాసి పారాన్ని పెడుతున్నారు. చాలా బాగా జరిగింది నోము, మీకు కూడా చూపిద్దామని ఇంకా ఈ వీడియో తీశానన్నమాట. అందరికీ అమ్మవారి గౌరీదేవి అమ్మవారి గౌరీదేవి అమ్మవారి ఆశీస్సులు ఉండాలి. కృపాదయ అన్నీ మన మీద ఉండాలి. అందరినీ చల్లగా చూడాలి. అందరూ పసుపు కుంకుమలతో ఆయుర ఆరోగ్యాలతో నిత్య సుమంగళిగా ఉండాలి. ఇంకా కాలుకి పసుపు రాసేసి మా వదిన పారాన్ని పెడుతున్నారు. వచ్చిన వాళ్ళందరికీ పారాన్ని పెట్టి ఇంకా ప్లేట్లో తాంబూలం, పువ్వులు, గాజులు, పసుపు, కుంకుమ, ఇంకా నల్ల పూసలు, ఒక కుంకుమ బర్ణ, జాకెట్ పీసు అన్నీ ముత్తైదువులకి ఇచ్చారండి. చాలా బాగా చేశారు. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. మాకు కొంచెం పూజలు ఇవి కొంచెం ఎక్కువేనండి. ప్రతి పూజలు ఉంటాయి, అన్నీ బాగా చేసుకుంటుంటాము. కుంకుమ గౌరీ నోము అంటే ఇంకా ఇదన్నమాట. దేవుణ్ణి బాగా అలంకరించుకొని గౌరీదేవికి పూజ చేసేసి ఒక 13 మంది ముత్తైదువులకి తాంబూలాలు ఇస్తారండి. ఇలాగా వచ్చిన పేరెంటాళ్ళందరికీ పసుపు రాసి పారాన్ని పెట్టి బొట్టు పెట్టి తాంబూలాలు ఇస్తారు. అదే ఉజ్జాపన అండి. డే అంతా ఫాస్టింగ్ ఉంటారు నోము చేసిన వాళ్ళు. మధ్యలో ఫోన్ వచ్చిందండి.
13 మంది పేరెంటలు రావాలి. అందరికీ బాగానే తాంబూలాలు ఇచ్చుకొని ఇంకా పారాన్ని పెట్టేశాక ఇంకా తాంబూలం ఇస్తున్నారండి. గంధం బొట్లు పెట్టి తాంబూలం ఇచ్చి ఇంకా అక్షతలు వేసి వదినికి ఆశీర్వదించాలన్నమాట. అది ఉద్యాపన అంటే. ఇంక ఇలాగ ఈ విధంగానే వచ్చిన వాళ్ళందరికీ పారాణి రాసి బొట్లు పెట్టి, గంధం బొట్లు పెట్టి, కుంకుమ బొట్లు పెట్టి, ఈ తాంబూలాలు ఇచ్చి ఈ విధంగా కుంకుమ గౌరీ నోము చేసుకున్నారు. నాకు తెలిసేంతవరకు నేను చిన్నగా చెప్పానండి. మీలో ఎంతమందికి ఎవరికైనా ఈ కుంకుమ గౌరీ నోము గురించి తెలిస్తే కామెంట్ చేయండి. తెలియని విషయాలు తెలుసుకుంటేనే బాగుంటుంది. నాకు కొత్త విషయాలు తెలుసుకోవాలంటే చాలా ఇష్టం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః.